ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పుత్రులలో భాగంగా బీజేపీకి 6 ఎంపీ స్థానాలు కేటాయించడం జరుగుతుందని, అందులో హిందూపురం పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ విడుదల చేసిన ఎంపీ స్థానాలలో హిందూపూర్ పార్లమెంట్ స్థానంకి బీకే పార్థసారథి కేటాయించినట్లు వార్తా కథనాలు వచ్చాయని, అది వారి పార్టీకున్న నమ్మకం తప్ప ఇందులో తనకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. ఏపీకి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా 25 రోజులు పడుతుందని, అంతలోపు శుభవార్త రావడానికి అవకాశం ఉందని, ఇది తనకు ఎంతో ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించడం ఖాయమని, అందులో ఎలాంటి సందేహం లేదని, తాను బీజేపీ ఎంపీగా పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి వరకు నాకున్న సాధికారికమైన సమాచారం మేరకు 12 ఎంపీ స్థానాలు లిస్టు విడుదల చేసేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు 13వ స్థానం హిందూపురం కూడా చేర్చినది. అందులో బీకే పార్థసారథి గారికి ఇక్కడ సీటు ఖరారు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి స్టేటు కార్యవర్గ సభ్యులైతేనేమి లేదా ఇతరత్ర పెద్దలతోటి మాట్లాడినప్పుడు మనకు భారతీయ జనతా పార్టీలో దీని పట్ల చర్చలు ఉన్నాయి. అయితే ఇంకా 25 రోజులు మనకు సమయం ఉంది నామినేషన్ల పర్వానికి. సో హిందూపురం పట్ల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సానుకూలంగానే ఉంది. ఎందుకంటే ఆ లిస్టులో ఆ పేరు రాష్ట్ర అధ్యక్షురాలు కానీ అలాగనే రాష్ట్ర కార్యదర్శిగా కానీ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు హిందూపురం అనేటువంటి పేరు భారతీయ జనతా పార్టీ అడిగినటువంటి 6 స్థానాల్లో ఒక స్థానంగా పేర్కోవడం జరిగింది. అయితే హిందూపురము అనేటువంటిది ఇంకా చర్చనీయాంశంలో ఉందనేటువంటిది నాకు కూడా తెలియవచ్చింది. రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొన్ని పేర్లు ప్రకటిస్తామంటున్నారు. అది పూర్తిగా 6 స్థానాలు ప్రకటిస్తారా, లేదు చర్చించుకున్న తర్వాత హిందూపురాన్ని మళ్ళీ ఉభయలు కూర్చొని మళ్ళీ పునరాలోచన చేసి పునఃసమీక్ష చేస్తారా అనేటువంటి దాని మీద తేలాల్సింది. ఏదేమైనా ఒకవేళ భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అంటే నాకున్న సమాచారం మేరకు హిందూపురాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తున్నట్లుగానే ముందు నుంచి సమాచారం ఉంది. ముందు నుంచి అదే నడుస్తూ ఉంది. వాళ్ళందరి యొక్క అనుమతితోటే నేను కూడా ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అన్ని పక్కకు పెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ, అలాగే నాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ తిరుగుతూ ఇక్కడ ఇన్ని నెలలుగా పరిశ్రమ చేశాము, ఇంకా కూడా చేస్తాము. అయితే ఖచ్చితంగా మాకొక ఆలోచన, మాకొక ఆశాజనకమైనటువంటి అంశం ఏంటంటే అందరూ కూర్చొని మళ్ళీ పునఃసమీక్ష చేసి హిందూపురం సీటు భారతీయ జనతా పార్టీకే కేటాయిస్తూ స్వామి పరిపూర్ణానందకే అది పూర్తిగా అది అభ్యర్థిగా బలపరుస్తారని కూడా నాకు విశ్వసనీయంగా ఉంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియచేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈ సీటు కేటాయించి పొత్తులో భాగంగా అందరూ పరిశ్రమ చేస్తే తప్పకుండా మంచి మెజారిటీతో గెలిచేటువంటి సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా పైన అందరూ కూడా దీని మీద పునఃసమీక్ష చేస్తారని భావిస్తున్నారు. వాళ్ళు అడిగింది 6 సీట్లు అడిగారు. భారతీయ జనతా పార్టీ 6 సీట్లు, 6 అనే సంఖ్య పక్క. ఈ 6 సీట్లలో హిందూపురం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ స్టేటు నుంచి ఖచ్చితంగా ఆ పేరు
పెట్టడం జరిగింది. కాబట్టి భరోసా అంటే స్టేట్ పార్టీనే పేరు పెట్టినప్పుడు ఇంకా అంతకంటే భరోసా ఏమి లేదు. ఎందుకంటే నాకు పార్టీలో అధ్యక్షురాలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారు కానీ వాళ్ళందరూ నాకు స్పష్టం చేసి చెప్పారు.